హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నిన్న మన ఛానల్‌కి ఒక మంచి ఆఫర్ వచ్చినట్టే అనిపించిందండి. ఏంటో తెలుసా? యాక్చువల్‌గా అయితే నిన్న అంటే మా ఫ్రెండ్ నాకు ఆల్ట్రేషన్ కోసము కొన్ని డ్రెసెస్ ఇస్తదనమాట. వేసుకొని చూపించమంటది గానీ నేనే వేసుకోను. ఎందుకంటే అది నేను కుట్టలేదు కాబట్టి ఎందుకులే వేయటం అని వేసుకోననమాట. నేను అదే చెప్తుంది, వేసుకొని చూపించమన్నాను కదా! ఎందుకు వీడియోలో చూపించలేదు అని అడుగుతుంటే, ఇదిగో అందరూ వేసుకొని చూపిస్తావు ఎందుకు కస్టమర్‌వి అంటున్నారంటే, ట్రయల్ దగ్గర చాలామంది వేసుకుంటారు షాపుల్లో, అదేం పట్టించుకోకు అన్నట్టు మాట్లాడిందనమాట. ఇంతకీ మీకు కనిపిస్తుందా? నేను చూస్తానుండండి, కనిపిస్తుందో లేదో మీకు. కొంచెం వీడియో అంతా షూట్ చేసిన తర్వాత కనిపించలేదనుకోండి, మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతది. అయితే డ్రెసెస్ తీసుకోవడానికి వెళ్తుంది. నేను కూడా వెనకాలే వెళ్ళాననమాట. చాలా బావుంటాయండి తన డ్రెసెస్ అయితే. రీజనబుల్ కాస్ట్ అనమాట. డైలీ అంటే లెక్చరరు ఎక్కువ అంటే కొంచెం నీట్‌గా కనిపియాలి కదా! కాబట్టి ఎక్కువ డ్రెసెస్ కొంటా ఉంటదనమాట. అయితే ఈ షాప్‌లో రెగ్యులర్‌గా తీసుకుంటది. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. కొన్ని డ్రెసెస్ తీసుకుంది. చూపిస్తాను చూడండి మీకు. నాకు నచ్చితే నేను కూడా తీసేసుకుందాం అనుకుంటున్నాను. సో, కొన్ని డ్రెసెస్ అయితే తీసుకొచ్చాను మీకు చూపిస్తానికి. ఇంతకీ ఆఫర్ ఏంటో చెప్తాను. ఇదొచ్చేసి 3 పీస్ సెట్ అండి. ఇది మనకి 1250కి. మనకి అంటే నేను ఛానల్ తరపు నుంచి అయితే 1250, ఓకేనా? షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇది 850, రూ. 850. 3 పీస్ సెట్ ఎక్సెల్ చూపిస్తాను, ఓకేనా? లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఉంది. లైనింగ్ లేదు దీనికి, అందుకని 850 అనమాట. మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ కాదు. ఇది ప్యాంటు నాడా కూడా వచ్చింది. చున్నీ అయితే హైలైట్ అనమాట. ఇంకా చెప్పక్కర్లేదు చున్నీ కోసం. చున్నీ కోసమే సెలెక్ట్ చేశాను నేను. ఇదిగోండి. ఇంకా నేను కొంచెం రెడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. పొద్దు పొద్దున మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, పిల్లలు ఇప్పుడే వెళ్ళిపోయారు స్కూల్కి. ఎంత చక్కగా ఉంది చూసారా? పండగంతా మన ఇంట్లోనే ఉంటుంది, మన ఫేస్లోనే ఉంటుందండి ఇవి వేసుకుంటే. చూడండి, కలర్ అయితే హైలైట్. ఇదొక డ్రెస్ 3 పీస్ సెట్, రూ. 850 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇది అదే ఫ్రంట్లో మగ్గం వర్క్ వస్తుంది. క్లాత్ అయితే ఫస్ట్ క్లాస్ అండి. అసలు క్లాత్ బాగుందనే నేను వెళ్ళాను చూస్తానికి. చూడండి, ఇదొకటి. నేను చెప్తాను, దీని గురించి చెప్తాను. మీరైతే ఫస్ట్ డ్రెస్సెస్ చూడండి. కనీసం అంటే కళ్ళతో అయినా ఆనందపడొచ్చు కదా, అది నేను చెప్పేది. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే, మన ఆడవాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండదు బట్టలంటే, కొనలేని స్తోమత లేకపోయినా కనీసం చూసి అదృష్టమైన ఉండాలని చెప్పేసి నేను ఇలాగా వీడియోస్ చూపిస్తూ ఉంటానన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా, అసలు రాయల్ లుక్ అనమాట. చూడండి, అదంతా మగ్గం వరకు. రూ. 1250 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. రూ. 80 షిప్పింగ్. ఇదైతే ఇంకా చెప్పొద్దు, నేనైతే కింద పడిపోయాను. అంత బాగా నచ్చేసింది నాకు. కలర్ కాంబినేషన్ కానీ బాగా రెడీ అయిన తర్వాత వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. కలర్ అయితే సూపర్ అండి. ఇంకా చూసారు ఎంత బాగుందో. ఫ్రంట్ మొత్తం కూడా మనకి పూసల వర్క్ వచ్చింది. ఇది కూడా 1250 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. లెగ్గిన్లు యాంకిల్ లెంత్ అంట 400 కొనుక్కుంది మా ఫ్రెండు. ఇప్పుడు ఆఫర్లో 200కి వస్తున్నాయి తెలుసా? నేను తీసుకుందాం అనుకున్నాను కానీ లెగ్గిన్లు వేసుకోవట్లేదు కదా, అదంతా ఇచ్చింగ్ లాగా ఉంటుంది, మనకి కుదరట్లేదండి లెగ్గిన్స్. నాకు చిరాకు వచ్చేస్తుంది, అందుకని తీసుకోవట్లేదు. ఆఫర్లో మాత్రం 200. సో ఇవి ఇన్ని డ్రెస్సులు అయితే తీసుకొచ్చి మీకు చూపించడానికి వచ్చాను. యాక్చువల్గా ఏమైందంటే, డ్రెస్సెస్ బాగుంటాయి కదా అని వెళ్ళామన్నమాట. అది నేను చేసిన తప్పు ఏంటంటే, వీడియో షూట్ చేయాల్సింది. ఏమో అవతల వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కదా, పెద్ద షాప్ అనమాట అది. అయితే అంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పిందనమాట ఓనర్ తోటి, అదే షాప్ ఓనర్ తోటి. తనకి అది యూట్యూబ్ ఉంది, స్టిచ్చింగ్ ఛానల్ ఉంది, ఇంకా వ్లాగ్ ఛానల్ కూడా ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ చూపించింది అనమాట. తన డ్రెస్సెస్ కూడా నేను చూపించాను. అవునా అన్నది. పాపం వాళ్ళు కొంచెం లాస్లో ఉన్నారు, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, షాప్ కాదు. అయితే నాకేమైనా సపోర్ట్ చేయండి అని అడిగిందనమాట. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే సపోర్ట్ అంటే ఏ రకమైన సపోర్టో మనకు తెలియదు కదా. అయితే మా ఫ్రెండ్ చెప్పింది, కొన్ని ఐడియాస్ ఇచ్చిందనమాట. వీడియో తీసి ఒక 5-6 డ్రెస్సులు వచ్చినప్పుడల్లా, కొత్త కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా మీ ఛానల్లో పెట్టు, షార్ట్స్లో వాళ్ళ డీటెయిల్స్ చెప్పు, డైరెక్ట్గా వాళ్ళన్న మాట్లాడేసుకుంటారు, లేదంటే నువ్వన్నా మాట్లాడు, నీకు ఎలాగో ఒక వీడియో వస్తుంది కదా అన్నదనమాట. కమిషన్ తీసుకోమని చెప్పారు తను. ఆ ఆంటీ చెప్పిందనమాట, నాకేం కమిషన్స్ వద్దా ఆంటీ, మీరు కూడా కష్టపడుతున్నారు, నాకేం వద్దు కానీ నాకేంటంటే మెయిన్ ఇలాంటివి చూపించడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే డిస్ప్లే టైప్ అనమాట. రివ్యూ ఇవ్వడం.
మంచి మంచి ఇప్పుడు మనం కొనుక్కుని ఇవ్వాలంటే మన స్తోమత సరిపోదండి ఇంతంత కాస్ట్ పెట్టి. అయితే వాళ్ళు చెప్పారనమాట, కొత్త కొత్త స్టాక్స్ వచ్చినప్పుడల్లా నాకు కొంచెం పెట్టండి అని. అయితే ఆలోచిస్తున్నాను. అంటే నేను తెచ్చేసుకుని ఇంటికి ఇలాగ వీడియోస్ మంచిగా తీసుకుని నేనే మాట్లాడడమా మీతోటి, లేదంటే వాళ్ళ నెంబర్ ఇచ్చేసుకుని వాళ్ళు మాట్లాడుకుంటారని. వాళ్ళకి అలవాటు లేదు కదా యూట్యూబ్‌లో. ఇప్పుడు నాకంటే మీతో అలవాటు ఉంది కాబట్టి మీతో ఎలాగా డీల్ చేస్తే మీకు అర్థమవుతుంది అనేది నాకు బాగా తెలుస్తుంది. కానీ వాళ్ళకి కొత్త కదా! పైగా ఎప్పుడు కస్టమర్స్ ఉంటారు. మీరు వాట్సాప్‌కి మెసేజ్ చేసినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఎలా బిజీగా ఉంటో తెలీదు, షాప్ కదా! సో, అదే ఆలోచిస్తున్నాననమాట. కొనుక్కునే వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కుంటారు కదా! సో, నేనైతే చెప్పాను. ఓకే అండి. మన వైపుకి షిఫ్ట్ అవుతుందంట వాళ్ళు. రోడ్డు మీద ఉండేది గానీ రెంట్ పెంచేశారంట. తట్టుకోలేకపోతున్నామండి. రెంట్ 35,000 అంట. చాలా దారుణంగా పెంచేశారు. ఎవ్రీ ఇయర్ 3,000 పెంచుతున్నారు. మనకమ్మో అంత ఆదాయం రావట్లేదు అని. అయితే మరి ఏమన్నా తక్కువకి ఇస్తారా మా వాళ్ళకంటే, ఇంగో ఇలాగ 1250కి ఇస్తాను. మామూలుగా అయితే 1300, 1350కి అమ్ముతారంట. ఇవన్నీ కూడా అంతేనండి. బయట మీరు ఎక్కడ తీసుకున్నా 1300, 1350 అలా ఉంది. అయితే మనకి 1250కి ఇస్తారు. కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పెట్టుకోలేరు కదా! రూ. 80 ఉంటది. అంటే మొత్తానికి 1320 అవుతది. మామూలుగా మీరు బయట కొనుక్కుంటే 1350, 1400 కూడా ఉంటదనమాట. మనకి డిజైన్ బట్టి. ఓకేనా? నేను అదే చెప్పాను. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడదాము. అంటే ఎలాగో షాప్ కూడా షిఫ్ట్ అవుతుంది అంటున్నారు కదా! సో, మనకి దగ్గరలోకి వస్తే ఇంకా మంచిది. రామంతపూర్‌కి దగ్గరలో ఉంటే ఇంకా మంచిది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటారు. డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడుకుంటారు. లేదంటే దూరంగా ఉన్న వాళ్ళకైతే మనం కొరియర్ చేయొచ్చని చెప్పాననమాట. ఇలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా తను ఆల్టరేషన్ చేసి ఇచ్చేయచ్చు. నాకేమైనా నచ్చితే అందులోంచి తీసుకుంటాను. నాకైతే ఆ బ్లూ బాగా నచ్చింది. అదే అనుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి, లేదు మాకు డిస్టర్బెన్స్‌గా ఉంటదండి. మేము కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా! మాకు ఇదంతా వద్దు. కావాలంటే మీరే ఒక వీడియో వస్తుందంటున్నారు కాబట్టి మీరే డీల్ చేసుకోండి అంటే మాత్రం నేను డీల్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మా ఆయన చెప్తే ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు నీకు తలనొప్పి అంటున్నారు. అంటే కొంచెం ప్యాషన్ అనేది ఉంటది కదండీ! అది దానికోసమే తప్ప ఇంక దేనికోసం కాదు. ఈ డ్రెస్ నేను ఉంచేసుకున్నానండి. బావుంది. కాటన్ ఉంది. మన వాళ్ళు కూడా ఇంకా ఒక్కళ్ళో ఇద్దరు అడిగారు అంతే తప్ప ఎక్కువ మంది అడగలేదు. సర్లే మనకు నచ్చింది కదా అని బెల్ట్ పెట్టుకోలేదు. బయటికెళ్ళినప్పుడు పెట్టుకుంటా బెల్టు. ఎంతైనా మనం ఓన్‌గా కుట్టుకునేయి అయితే బావుంటాయి. కన్వీనియంట్‌గా ఉంటాయి. అయిపోయిందండి ఇప్పుడైతే. మనం రెగ్యులర్ వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. నిన్న ఈవినింగ్ 4:00కి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టాను. స్నాక్స్ పెట్టిన తర్వాత హోంవర్క్‌లు చేసేసి బయటకు వదిలేసాననమాట. తర్వాత 6 గంటలకి షాప్‌కెళ్ళి చాలా సేపు ఉన్నాం అక్కడే 7:30 వరకు. వీడియో ఒకటే షూట్ చేయలేదు. సో, ఇప్పుడొచ్చేసి రైస్ వండేస్తున్నానండి. ఇది మార్నింగ్ వ్లాగు. నిన్న నైటు దోసల పిండి తీసుకొచ్చాను మళ్ళీని. పొంగనాలు వేద్దామని, గుంత పొంగనాలు. మీకు ఐడియా ఉంది కదా! గుంత పొంగనాల్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, జీలకర్ర వేసుకుంటారు, అన్ని రకాలు వేసుకుంటారు. అవన్నీ కూడా మా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అందుకని ప్లెయిన్‌గానే వేస్తాను. టీ పెడుతున్నాను. ఈ మధ్యన మీకు టీ చూపించట్లేదు కదా పెట్టడము. అయితే ఏమైతుందంటే 2 రోజుల నుంచి షుగర్ వేయటం మర్చిపోతున్నాననమాట. ఏదో ధ్యాసలో ఉండి రోజు మా వారు అనడమే షుగర్ ఎయట్లేదని. అయ్యో! అనుకున్నాను. అదే నేను వీడియోలో చూపిస్తే మాత్రం నేను షుగర్ ఏసాను 2 టేబుల్ స్పూన్లు టీ పౌడర్ ఏసానని చెప్తా ఉంటాను కదా! అదనమాట. 2 రోజుల నుంచి మీకు టీ చూపించకపోవడం వల్ల ఇలాగ మిస్ అయిపోయింది. సో, ఇప్పుడు టీ అయితే పెట్టేశానండి. కొంచెం మనకి గ్రోత్ వచ్చిందనుకోండి, ఏదైనా కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆఫర్ అడగొచ్చు. మనకెక్కువ మన వైపు నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళకి, ఏమన్నా తగ్గించొచ్చు కదా మా వాళ్ళకని అడగొచ్చనమాట. ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ వస్తేనే కదా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్. ఎప్పుడో ఒకసారి కొనుక్కునే వాళ్ళు కూడా అంత తక్కువకి ఇవ్వాలా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నాకు 1250 ఎందుకంటే కేవలం మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళినందుకు. మా ఫ్రెండ్ ఎన్నో కొంటది. చాలా అంటే చాలా కొంటదనమాట. ఎవ్రీ మంత్ బాగా లుక్ అనేది రిచ్‌గా కనిపిస్తది తను. బావుంది. నాకు బా నచ్చే వెళ్ళాననమాట. సో, అలాగా మనం కూడా ఆర్డర్స్ ఎక్కువొచ్చినాయి అనుకోండి, చక్కగా మనం కూడా కొనుక్కోవచ్చనమాట. అయితే షిఫ్ట్ అయిపోతున్నారు గదా! మన వైపుకి షిఫ్ట్ అవుతున్నారా? వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతున్నారా అని తెలీదు. పైగా వచ్చేసి ఇప్పుడు వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలా? మధ్యలో నేనుండాలనేదే డౌట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు షాప్ గదా! ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు.
కొరియర్ చేయడం నాకంటే అలవాటు కొరియర్ చేయటాలు అవన్నీ కూడాని. వాళ్ళకేమో షాప్‌లో ఎవరొకరు వస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు. ఎవరొకరు కాల్ చేయటం, డిస్టర్బ్ చేస్తా ఉంటారు కదా! ఇప్పుడు నాకున్నారండి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేశాననుకోండి, ఎంతమంది అడుగుతారో అనుగారిని. అడిగిన వాటిలో ఒకరో ఇద్దరో కొంటారు. మిగతా వాళ్ళందరూ మేబీ తప్పేం లేదు అడగడంలో. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ కొనేయాలి రూల్ లేదు కదా! చూసిన వాళ్ళల్లా తీసుకోవాలని కూడా రూల్ లేదు కదా! అది సహజం. అందులో ఏం తప్పు లేదు. నేనన్నా అంతే. అడుగుతాను ఎంతండి అని. 1500 చెప్పారంటే వెనక్కెళ్ళిపోతాను కదా! అది కామనే గానీ, వాళ్ళ షాప్ కదా! ఇబ్బంది పడతారనమాట. ఇంకా అదే ఆలోచిస్తున్నాను. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇబ్బంది లేకుండా ఉంటేనే నెక్స్ట్‌కి మనకు ఆఫర్‌లొస్తాయి. లేదంటే మనకి ఇవ్వరనమాట. వద్దులేండి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. టైం వేస్ట్ అయిపోతుంది. అందరూ అడిగేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎక్సెల్ లేదా అంటున్నారు. మళ్ళీ ఎక్సెల్ పెట్టిన తర్వాత వేరే కలర్స్ లేవా అంటున్నారు. మళ్ళీ ఇదే కలర్స్ తోటి వేరే డిజైన్ లేదా అని అడుగుతారు. నాకంతా టైం వేస్ట్ అయిపోతుంది. ఏం వద్దులేండి అన్నారనుకోండి. దేవుడు అనుకుంటూ మళ్ళీ ఒక వీడియో మిస్ అయిపోయిందని బాధపడాలి. అదే బాగా ఆలోచించి నేను డెసిషన్ తీసుకుంటాను. మీకు కావాలనుకుంటే మాత్రం వెంటనే కొనుక్కోండి. లేదు అంటే మాత్రం అవి ఉండవు. అర్థమైందా? నేను షాప్‌కి వెళ్ళి ఒక 2, 3 వీడియోస్ తీసుకొస్తాను. వెంటనే అయితేనే ఉంటాయండి. చెప్తున్నాను ఇప్పుడే. ఎందుకంటే అది హాట్ సేల్ కింద అమ్ముడుపోతాయి. వెంటనే అయితేనే ఉంటాయి. మీకు ఏ రేంజ్‌లో కావాలి అంటే మగ్గం వర్క్ అయితే మాత్రం బయట 1350, 1400 ఉందండి ఖచ్చితంగా. ఓకేనా? 1350, 1400 మీకు నేను ఒక సజెషన్ ఇస్తాను. ఒక 2, 3 ఫ్రెండ్స్ మీరు కలిపి కొనుక్కున్నారనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ కలిసొస్తాయన్నమాట. అది. ఇప్పుడైతే గుంత పొంగనాలు కూడా వేసేసాను. వచ్చినియి. చాలా వచ్చినియి. ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది. కర్రీ మార్కెట్ నుంచి బఠానీలు తెచ్చానండి. తొక్క బఠానీలు ఉంటాయి చూసారా? పైన తొక్కుండి తీస్తాం కదా చూసారా? అవన్నమాట. దాంతోటి టమాటా, ఉల్లిపాయలు వేసి కర్రీ చేస్తే అబ్బా! చపాతీలోకి అయితే వేరే లెవెల్ అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎన్ని చపాతీలైనా ఇంతింత కూరేసుకుని తినేస్తాం తెలుసా? చిన్న ముక్క చపాతీ పట్టుకుని అంత కూర తింటాం. రైస్లో కన్నా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను రైస్లో వండాను. ఈసారి చపాతీలో వండుతాను. ఇదిగోండి అయిపోయినాయి. మెత్తగానే వస్తున్నాయండి. నేను ఇంకా పిండి రుబ్బట్లేదండి, కొనేస్తున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది ఊరు వెళ్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. హోమ్ టూర్ చేయండి అక్క అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తానండి. లాస్ట్ ఇయర్ ఎంత బాధపడ్డాను, హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అని చాలా బాధపడ్డాను. మా వాళ్ళైతే ఎప్పుడు వెళ్దామమ్మా ఊరు, ఎప్పుడు వెళ్దామమ్మా అని అంటున్నారు. మాకైతే హాలిడేస్ బాగానే కలిసి వచ్చేసాయి. సెకండ్ సాటర్డే అంట. అదే సెకండ్ సాటర్డే కదా హాలిడే ఇచ్చేశారు స్కూల్లో. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 రోజులు సెలవులు. ఇంకో ఇవేనండి బఠానీలు చెప్పాను కదా. పావు కిలో 30 రూపాయలంట. పావు కిలో ఒకటే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. యాక్చువల్గా ఈ బఠానీలు వంకాయలతో వండితే చాలా బాగుంటుంది. ఇంక ఈ వంకాయలు తిని తిని నాకు విరక్తి వచ్చేసింది తెలుసా వంకాయల మీదనే. ఆ వంకాయ కనిపిస్తే చాలు మార్కెట్లో బాబోయ్ అని పారిపోతున్నాను. ఏంది ఇస్తాం అత్తమా నువ్వు వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అవే ఉంటున్నాయి. ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో. రేపు ఫంక్షన్కి వెళ్ళాలి. చెప్పాను కదా పురుడు ఫంక్షన్ అని, పురుడు నీళ్ళు వేస్తున్నారని. మేబీ రేపు కూడా వీడియో రాకపోవచ్చు. బాగోదండి వేరే వాళ్ళ ఇంట్లో తీస్తే. అవతల వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. అందరినీ నా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాను తిట్టుకుంటారు. ఏదో మనం చూసుకుంటే నయ్యం. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఇది మా ఆయన సపోర్ట్ ఉంది, కానీ మా ఆయన వీడియోలో కనిపించడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇబ్బంది పెట్టాను. ఇంకా మా చిన్నోడైతే తెగ ఎగేసుకుంటూ వచ్చేస్తాడు ఫోన్ పట్టుకోగానే. పెద్దోడు కూడా అంతే. ఇద్దరు బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు. నేను కూడా ఈ మధ్యన వీడియోస్లో ఫేస్ చూపించడం వల్ల మనకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయారు తెలుసా మీకు? ఎంతమంది చూస్తున్నారో, నన్ను గుర్తుపడుతున్నారు బాగా. అదొక్క రికగ్నైజేషన్ అయితే ఉండాలండి. చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ నేను గ్రోత్ కోసమే చూస్తున్నాను. ఛానల్ గ్రోత్ వచ్చి మంచిగా మనకి ఇన్కమ్ వచ్చిందనుకోండి, నెలకొక్క గివ్ అవే ఇవ్వచ్చు. ఏమవుతుందో పోతే 1300, అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా. ఆ దేవుడు ఎప్పుడు కనుస్తాడో ఏమో. నా మైండ్ సెట్ అయితే నాకు గివ్ అవే ఇవ్వడాలంటే చాలా ఇష్టం. కానీ వెనకాల ఏం రానప్పుడు ఏమి ఇస్తాం? మనకే లాస్ అవుతుంది కదా. లాభం రాకపోయినా పర్లేదు కానీ లాస్ మాత్రం రాకూడదండి ఛానల్ మీద. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ మీద చాలా డబ్బులు వస్తాయని. బాగా టాలెంట్ ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. నాకు అదృష్టం లేదండి. టాలెంట్ ఏమో ఉండొచ్చు కానీ అదృష్టం అయితే అస్సలు లేదు. నాదంతా హార్డ్ వర్కే.
ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో దాని తగ్గట్టు దొరుకుతుంది తప్ప అంతకు మించి దొరకట్లేదు. అదృష్టము అంటే మనకి అవతల వాళ్ళు కూడా టాలెంట్ కూడా ఉండాలి తెలుసా? ఏ టాలెంట్ అంటే మాట్లాడే టాలెంట్ ఉండాలి. వ్లాగ్స్ తీయాలంటే కొంచెం వెనకాల ఎవరొకరు వీడియో తీయాలనమాట. సేమ్ మనం సినిమా చూసినట్టే ఉండాలి. అంటే ఒకరు పట్టుకుని వీడియో తీస్తే మనం మాట్లాడుతూ ఉండడమో ఏదో ఒకటి చేయాలి. కానీ మనమేమో స్టాండ్‌కి పెట్టే టైపు. ఎవ్వరు మన కెమెరాని పట్టుకోరు. మా ఆయన పట్టుకున్నా కూడా ఎక్కడికి చూపిస్తాడో, షూట్ చేస్తాడో కూడా తెలీదు. అలా ఉంటదనమాట. ఇంగో ఇవన్నీ కూడా ఇన్నే అయినియి. మహా అంటే ఒక గుప్పుడేమో. గట్టిగా పట్టుకుంటే ఒక గుప్పుడు అవుతాయి. కానీ టేస్ట్ చాలా బావుంటది. ఒక 2 విజిల్స్ ఏయించేసుకోవాలి బఠానీలు. ఇప్పుడే వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా నిన్న అసలు వీడియో అనేది షూట్ చేయలేదనమాట. అక్కడికెళ్ళాం గదా! అక్కడ గంటన్నర అయిపోయింది. ఇంకా షూట్ చేయడం కుదరలేదు. ఇవన్నీ తీసేసాను. కొంచెం బానే ఉన్నాయిలెండి. కొన్ని కొన్ని చిన్న చిన్నగా వచ్చినియి. మనం ఏరుకోవాలి మంచి పెద్ద పెద్దయి ఏరుకుంటే అంత టైం ఉండదండి అక్కడ. జనాలు ఎగబడిపోతా ఉంటారు మార్కెట్‌లో. పొద్దున్నే ఇలాంటి పనులు పెట్టుకున్నా కూడా లేట్ అయిపోతది తెలుసా? నాకు కొంచెం హడావిడయింది ఈరోజు. ఇంతకీ నాకు బ్లాక్ కలర్ డ్రెస్ ఎలా ఉంది? మా ఇంటి దగ్గర వాళ్ళైతే బావుందని చెప్పారు. వీడియోలో చూసారంట. బావుంది అని చెప్పారు. ఫ్రీ సైజ్ కుట్టాను తెలుసా? నా సైజు కాదు ఇది. యాక్చువల్‌గా సేల్‌కి పెట్టాను కదా! ఫ్రీ సైజ్ కుట్టాను. ఫ్రీ సైజ్ కుట్టడం వల్ల నాకు అద్దినట్టు రాలేదు. అదే నా సైజు కుట్టుకుంటేనే అలాగ అద్దేసినట్టు ఉంటది. కానీ అందరూ తీసుకోరు కదా! నా సైజు ఎవరుంటారు చెప్పండి మన ఏజ్ వాళ్ళు? నేనే సన్నగా ఉన్నాను. ఈసారి నా సైజే కుట్టేసుకుంటా. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. కొన్నేంటి అనుగారి దగ్గర తీసుకున్నవి ఎన్నున్నాయో. మంచిగా రెడీ అయ్యి అవి వేసుకుంటే భలే లుక్ వస్తది తెలుసా? కనీసం ఒకటైనా కొనుక్కోవాలి. పాపం వాళ్ళకేంటంటే ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి. ఎవరికుండో చెప్పండి? వాళ్ళ అబ్బాయి పట్టించుకోరంట. అంటే జాబ్ చేస్తారంట. వాళ్ళ వాళ్ళ వారేమో ఇంకో వేరే పని చేస్తారంట. ఈవిడే చూసుకోవాలనమాట. తనొక్కతే హ్యాండిల్ చేయాలి. అది. ఇంకొక ఉల్లిపాయ వేస్తాను. ఎక్కువ వేయను. ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్ రాదు. టమాటా 2 ఏస్తాను. ఇంత పెద్ద చాకుందా? షార్ప్‌నెస్సే లేదండి. కానీ షార్ప్‌నెస్ లేకపోవడం నాకు మంచిది. ఎందుకంటే నేను కొంచెం తొందరగా కట్ చేసుకుంటాను. షార్ప్‌గా ఉందనుకోండి వేలు కట్ అయిపోతదనమాట. నాకు అలవాటు ఉందిలే. ఫాస్ట్‌గా చేసుకుంటాను పొద్దున్నే హడావిడిగా. అందుకనే షార్ప్ లేకపోయినా కూడా నేను అలాగే ఇబ్బంది పడతాను తప్ప కొత్త చాకు కొన్నాననమాట. షార్ప్ కూడా పెట్టించుకోను. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకున్నానండి చిన్నవి. టమాటాలు కేజీ ఎంతో చెప్పారండి. రూ. 30 రూ. 40 చెప్పారు. ఒకటే కేజీ తీసుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ తీసేసుకున్నాను. కుక్కర్ తీసేసుకొని ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ ఎందుకు ఈ కలర్ ఉందని డౌట్ రావచ్చు కదా! లాస్ట్ సండే చికెన్ పకోడీ చేశాను. వీడియో పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆ స్టాండ్‌లు పెట్టి, ఇవి పెట్టి, అవి పెట్టి చాలా చిరాకొచ్చేస్తదండి ఒక్కొక్కసారి తెలుసా? అయితే ఇప్పుడు ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ అయిపోయిందిలెండి ఇంకా. ఈ ఆయిల్ మళ్ళీ వేరే దానికి వాడకూడదు. ఓన్లీ నాన్ వెజ్‌కే వాడుకోవాలి. లేదంటే మండే, సాటర్డే వాడమనమాట. ఈ ఆయిల్ వేరే దాంట్లో వాడొచ్చు గానీ సెపరేట్ పెట్టేస్తాను. మళ్ళీ మండే, సాటర్డే మేము నాన్ వెజ్ తినం కదా! అందుకని. ఇప్పుడైతే మరిగిన తర్వాత బాగా నూనె దీంట్లో ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలైతే కారం చాలా ఉన్నాయి. ఉల్లిపాయలు వేసాను. కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా మగ్గబెట్టేసేయాలి. మగ్గబెట్టిన తర్వాత ఇదిగో టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టాను. అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. కట్ చేయలేదు, కట్ చేసుకుంటున్నా. ఇక లోపల ఒకటి గట్టిగా ఉంటుందండి. అది ఉడకదు. అది తీసేయాలంట. మా వారు చెప్పారు స్టార్టింగ్‌లో. నాకేం వంటలు రావు స్టార్టింగ్‌లో. ఈయనకొచ్చు. ఎందుకంటే బ్యాచిలర్‌గా ఉండేవారు. మ్యారేజ్ కాకముందు ఆయనే వంట చేసుకునేవారంట. చాలా బాగా చేస్తారు. ఈ మధ్యన చేయట్లేదు. నేను ఆఫీస్‌కెళ్తే వచ్చేసరికి వంట చేసి పెట్టేవారు లేట్ అయితే. అయితే మొన్న జనవరి 1కి అక్కడికి వెళ్ళాం కదా టెంపుల్‌కి. అక్కడ ప్రసాదం కింద ఇవి ఇచ్చారండి. కొబ్బరికాయ.
అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మీరు చెప్పారు కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమని ఒక సిస్టర్ చెప్పారనమాట. సో ఎన్నాళ్ళైంది చూసారా, ఇప్పటికి 6 రోజులు 7 రోజులు అయింది కానీ అస్సలు పాడవలేదు. తీసేసి నీళ్ళలో వేసేసి చల్లదనం తగ్గిపోయేసరికి ఇంకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చేసింది, అసలు పాడవలేదు. ఇప్పుడు అదే పచ్చడి చేస్తున్నాను గుంత పొంగనాల్లోకి. తెచ్చుకోవాలి ఊరు నుంచి, కొబ్బరికాయలు ఇస్తారు కానీ మొయ్యాలి అంతే. లోపలిది రాదు కానీ అది కూడా వచ్చేసింది. సో ఇవన్నీ కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ కూడా చేస్తాను. ఎంత హడావిడి ఉంటుందో మార్నింగ్, మీకు కూడా అంతే కదా, పిల్లల స్కూల్కి వెళ్ళేంతవరకు హడావిడిగానే ఉంటుంది. బాగా మగ్గిపోవాలండి. నేనైతే మంచి ఆఫర్ అనే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొనలేము, చూసిన వల్ల కొనలేము, కానీ చూపించడంలో కూడా అదే చూడాలనిపిస్తుంది కదా. విండో షాపింగ్ టైప్ అనమాట. ఇప్పుడు నేను చూపించినంత మాత్రం మీరు కొనాలని కాదు కానీ విండో షాపింగ్. అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఆడవాళ్ళకు ఉన్నదే కదా అలవాటు. సో అలాగా చక్కగా చూపించడం అంటే నాకు ఇష్టం కాబట్టి అవన్నీ రివ్యూ ఇవ్వడము. క్వాలిటీ అయితే భలే ఉందండి, క్లాత్ క్వాలిటీ అయితే. వాళ్ళు నాకేమి డబ్బులు ఇవ్వట్లేదు, మళ్ళీ నేను పొగుడుతున్నానంటే ఏమైనా ఇస్తున్నారేమో అనుకుంటారేమో కానీ అలా రివ్యూ ఇవ్వడం ఇష్టం కాబట్టి అలా అలాగైనా నా ఛాన్స్ దొరకడమే కదా నాకు. అందుకు నేను డిసైడ్ అవుతున్నాను అనమాట. నేనే చూపించేసి ఇలా మధ్యలో నేనే అమ్మితే ఎలా ఉంటుందని. కమిషన్ ఏమి ఉండదండి అమ్మడానికి, నేను ముందే చెప్తున్నాను, ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఆ వీడియో వస్తుంది కదా, ఆ వీడియోకి కూడా ఆ డ్రెస్సులు ఇవ్వాలి కదా ఎవరొకరు, ఎవరిస్తారు చెప్పండి. మొత్తం కూడా బాగా మగ్గపెట్టేసేయండి. మగ్గపెట్టేసి ఉప్పు వేసేసేయాలి, పసుపు వేసేసేయండి. ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి, ఎంత మగ్గిపోతే అంత బాగుంటుంది. అంతలోపు చట్నీ చేసేసుకుంటాను నేను. చట్నీ ఆయిల్ వేసేసి జీలకర్ర వేస్తాను. జీలకర్ర కంపల్సరీ వేస్తాను, హెల్త్కి మంచిది కదా. జీలకర్ర, పల్లీలు, పచ్చిమిరపకాయలు. నేను కొత్తిమీరతో చేస్తున్నాను. కొత్తిమీర వేసుకుంటే కొబ్బరికాయ చట్నీ భలే ఉంటుంది టేస్ట్ పల్లీలతోటి. కొబ్బరికాయ లేతగా ఉంటే ఇంకా బాగుంటుందండి. పల్లీలు కూడా వేసేసాను. వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. బాగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించే డ్రెస్సులన్నీ కూడా షార్ట్స్లో చూపిస్తాను కదా, వన్ డేనే, ఇంకా అంతకు మించి ఉండదు. నేను ఇంకా వన్ డే కంటే ఎక్కువ పెట్టుకోను. ఆ రోజు చూపించాను కదా, ఆ రోజే సేల్ అయిపోవాలి అంతే. మీకు కావాలంటే తీసేసుకోండి. లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ 3 ఉంటాయంట. స్మాల్ ఉండవు అనుకుంటా. స్మాల్ ఎవరికి వస్తాయండి చిన్నపిల్లకి. ఇప్పుడు మనకి లార్జ్ కూడా కష్టమే తెలుసా. మీడియం అనుకుంటా. మీడియము, లార్జ్, ఎక్సెల్ ఈ 3 డబుల్ ఎక్సెల్ ఉంటాయి అనుకుంటా. ఇలా ఫ్రై చేసేసి బాగా మగ్గబెట్టేయాలి. ఇంకా చూడండి, మ్యాష్ చేసేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫ్రై అవ్వాలండి, కర్రీలా అయిపోవాలి. ఇక్కడ కూడా రెడీ అయిపోతుంది. ఆ కిమీరాని అటు ఇటు తిప్పడానికి సరిపోతుందండి నాకు. అక్కడ గుంత పొంగనాలు ఇంకా కాలేదు, కాకుండా తీస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. అయిపోయిందిలేండి, వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. మామూలుగా అయితే ఆటోమేటిక్గా రావు, దానికి అంటుకుపోతాయి అనమాట. క్యాస్టన్ కడాయి అంటారు చూసారా, ఆ టైప్ ఇది గుంత పొంగనాలది. చాలా దలసరిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా కొత్తలో 2-3 కొన్నాను. రేకుల టైప్లో ఉంటాయి, ఏం బాగోవు అవి, మాడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవైతే బాగుంటుంది. ఈ పల్లీలు ఇంకా ఏగాలండి, పచ్చిగా ఉన్నాయి. ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే పల్లీలు కూడా. దీంట్లో కొత్తిమీర వేసేస్తాను. ఎక్కువ వేయాలి కొత్తిమీర, ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బాగా కడిగేసుకుని కొత్తిమీర మొన్న కట్ చేసి పెట్టుకున్నాను కదా సండే, మీరు చూసారో లేదో వ్లాగ్. మన ఛానల్ని 1 ఇయర్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ మొన్న అడిగాను నేను, సంక్రాంతి వీడియో చూసారా లాస్ట్ ఇయర్ అంటే చాలామంది కామెంట్ చేశారు, నేను చూసాను అక్క అని. సో ఈ ఇయర్ ఎంతమంది చూస్తారు చూద్దాం.
కొంచెం బాగుంటుందిలేండి ఎప్పుడు కూడా వంటలు అవి కాకుండా. అయిపోయినట్టే అండి, బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో కూడా కొత్తిమీర వేసేస్తాను. బఠానీలు ఇవి ఇది కూడా బాగా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసేసి దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అన్నిట్లో ఎందుకు, ఊరికి అన్ని మసాలాలు కూడా ఎక్కువ వాడకూడదండి. ఎప్పుడో నాన్ వెజ్లో వేస్తే బాగుంటుంది. ఉప్పు వేసాను, కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే టమాటాలు కదా, లాగేసుకుంటుంది అనమాట కారం. తర్వాత వచ్చేసి కరివేపాకు వేస్తానండి. కరివేపాకు వేస్తే భలే ఫ్లేవర్ వస్తుందండి. ఇంకో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రైలోను దాంట్లో కూడా కరివేపాకు వేసుకోవాలి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పౌడర్లన్నీ, పాడైపోతాయి మళ్ళీ పురుగు పట్టేస్తుందని. ఇదిగోండి చూస్తేనే చూడండి ఎంత బాగుందో కలర్ అనేది. సో ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయినట్టండి. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర ఉంది కదా ఇంట్లోనే, ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఉంటే బోల్డ్ ఉంటుంది, లేకపోతే ఏది ఉండదు మా ఇంట్లో, అలా ఉంటాయి. ఒక్క 5 నిమిషాల పాటు బాగా మగ్గ పెట్టేస్తే కారం పచ్చివాసన పోతుంది. వాటర్ వేసేద్దాం. పచ్చివాసన అంతా పోతుంది అనమాట, అప్పుడు వాటర్ వేసుకోవాలి. అంతే, ఈ వాటర్ సరిపోతాయి. 2 విజిల్స్ అండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అవి ఏం గట్టిగా ఉండవు, మెత్తగానే ఉంటాయి కదా. నాకైతే పెద్ద కుక్కర్ మూత అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది, పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేమే సరిగ్గా చూసుకుని కొనలేదేమో. చిన్న మూత అయితే బాగానే వచ్చేస్తుంది. అది ఎక్కువ వాడలేను, ఎప్పుడైనా పెద్దగా ఎక్కువ వండుకుంటే తప్ప. ఇంకా కొబ్బరికాయ ముక్కలు కట్ చేసేసుకుంటాను. లేతగా ఉంది కొబ్బరికాయ, తెచ్చుకుంటాను కొబ్బరికాయలు. ఎలాగలాగా ఇబ్బందులు పడి. అసలు ఊరెళ్ళడం అంటే కుక్కపాట్లే తెలుసా అండి. అమ్మో ఎంత రష్గా ఉంటాయంటే, వెళ్ళేంతవరకు ఒక బాధ, వచ్చాక ఇంకో బాధ. వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సదురుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుని మళ్ళీ వెనకాలే తయారైపోతుంది. నా బ్లౌజులు అయిపోయినాయి అంటారు, ఇప్పుడే వచ్చానంటే మళ్ళీ ఇంకా ఉన్నాయి అంటారు. చాలా రకాలు ఉంటాయి. ఈ టైలరింగ్తో ఇదే తలనొప్పి అండి బాబు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాయనవి కుట్టుకున్నా బాగుండేమో, బయట వాళ్ళకి ఎందుకు కుట్టుతున్నాను అనిపిస్తుంది. కానీ అలా కుట్టడం వల్ల నాకంటూ ఒక నాలెడ్జ్ వచ్చింది, ఇంకా మంచి పేరు కూడా వచ్చింది. ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. నాకు ఇది ఒకటి బాగా అర్థమైంది. ఎందుకు చేసుకున్నామా అనుకోకూడదు, ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. రేపు నేను బయట వాళ్ళు కుట్టడం మానేసినా కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, పచ్చిమిరపకాయలతో చేస్తాం కదా. ఇంకా ఊరు వెళ్తా కదా, మా అత్తయ్య గారిని చూపిస్తా, వంటలు కూడా చూపిస్తాను. నేను వంటల దగ్గరికి వెళ్ళను, మనకు అంతంత మాత్రమే వచ్చు. మళ్ళీ అక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యాను అనుకోండి, ఇంకా మా వారు ఇలా మొహం మార్చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చినా కూడా మా అమ్మ వంట కాకుండా నీ వంటేనా అన్నట్టు. మా మావయ్య అడుగుతారు, నువ్వు చెయ్యొచ్చు కదా ఇక్కడ కూడా మీ అత్తయ్య వంటలా అని. నాకేం రావండి, అత్తయ్య గారే బాగా చేస్తారని చెప్తా ఉంటాను అనమాట. బిర్యానీ బాగా చేస్తారు మా మావయ్య గారు. నాన్ వెజ్ ఎక్కువ రన్ అవుతుందండి ఆంధ్ర సైడ్, సీ ఫుడ్ ఎక్కువ. మామూలుగా అయితే చికెను, అదే మామూలు కోడి ఉంటుంది కదా, నాటుకోడి అవి ఉంటాయి కదా, అవి సాటర్డే తినరు, భోగి రోజున తినము, సంక్రాంతి రోజున తినము. తింటే కనుమ రోజున తింటాం, అంతేననుకుంటా. కనుమ రోజునే కదా మనం నైవేద్యాలు పెట్టుకునేది. ఇంకా మర్నాడైతే పెద్ద పండుగ రోజున కూడా తినమండి, సంక్రాంతికి తినం మేము, భోగి రోజున కూడా తినము. అయిపోయిందండి కూర, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.